ఆటపాటల్లో పడ్డాక పిల్లలు అన్నపానీయాల్ని సైతం మర్చిపోతూ ఉంటారు. అమ్మ గుర్తు చేస్తే గాని అన్నం గుర్తుకు రాదు. అంతేకాదు, ఎదిగే వయసులోని పిల్లలకు తరచూ నీళ్లను అందిస్తూ ఉండాలి. దప్పిక వేస్తే పిల్లలే అడుగుతారులే అని వదిలేయకూడదు. రోజులో తగినంత నీళ్లను తాగకపోతే పిల్లలు చాలా తేలికగా డీహైడ్రేషన్ బారిన పడతారు. కిడ్నీల్లో రాళ్లు, అజీర్తి, ఏకాగ్రత లేకపోవటం వంటి చిన్న చితక సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో పిల్లలు తగినన్ని నీళ్లు తాగేలా ఎలా ప్రోత్సహించాలి? చిన్నారి ఆరోగ్యానికి నీరు ఎంత అవసరమో దాన్ని ఎలా ఒక సరదా అలవాటుగా మార్చాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు ఎంత మేర నీళ్లు అవసరం? పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే నీళ్ళ శాతం అన్నది కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బయట ఎండలు ఉండడం వల్ల మన ఒంట్లో నుండి నీళ్ళ శాతం ఆవిరైపోవడం వల్ల నీళ్ళ రిక్వైర్మెంట్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ పసిపిల్లల్లో బాడీ సర్ఫేస్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో వాళ్ళ బరువు వయసుని బట్టి ఎంత నీళ్ళు తాగాలన్నది మనం నిర్ధారిస్తాము. మామూలుగా పిల్లలు సుమారు 10 కేజీల బరువు అంటే ఒక సంవత్సరం నుండి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు సుమారు 700 ml నుండి 1 లీటర్ నీళ్లు డైలీ తాగాలి. సో 10 నుండి 20 కేజీలు ఉన్న పిల్లలు సుమారు 1.2 లీటర్ల నుండి 1.5 లీటర్ల వరకు నీళ్ళని డైలీ తాగాలి. 20 కేజీల నుండి 30 కేజీలు ఉన్నారు లీటర్న్నర నుండి 2 లీటర్ల నీళ్ళు అయితే డైలీ తాగాల్సి ఉంటుందండి. పిల్లలు తక్కువ నీళ్లు తాగితే శరీరం ఎలా హెచ్చరిస్తుంది? మన బాడీ కంపోజిషన్ వచ్చేసి నియర్లీ 60% అన్నది వాటర్ ఉంటుంది, మిగతా 40% అన్నది వేరే మెటీరియల్స్ అయ్యి ఉంటాయి. సో నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వాతావరణ వేడి ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ పిల్లలు నీళ్లు తక్కువ తీసుకోవడం ఇట్లాంటివి ఉంటే కనుక మన బాడీ మెటబాలిజమ్స్ అవన్నీ కూడా కొంచెం డౌన్ అవుతాయి. సో మన తీసుకున్న తక్కువ వాటర్ని బాడీ మెయిన్ మెటబాలిజమ్స్కి యూజ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లలు నీరసపడటం కానీ, యూరిన్ తక్కువగా వెళ్ళడం కానీ, మోషన్లో కూడా గట్టిగా వెళ్ళడం కాన్స్టిపేషన్ అంటారు ఇట్లాంటిది కానీ, ఇన్ఫెక్షన్లు బాగా వచ్చే అవకాశాలు కానీ, తలనొప్పి కానీ, ఏమంటారు ఇరిటబుల్ అంటే ఊరూరికే చిరాకు పడటం కానీ, ఇవన్నీ పరిణామాలు నీళ్లు తక్కువగా తీసుకునే పిల్లల్లో మనం తరచూ చూస్తూ ఉంటాము. డీహైడ్రేషన్ వల్ల పిల్లల్లో అలసట, చిరాకు పెరుగుతాయా? మన నార్మల్ మెటబాలిజంకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి డైలీ. మీరు కనుక ఆ నిర్దేశించిన నీళ్ళ కన్నా తక్కువ శాతం తాగుతున్నారంటే బాడీ ఆ నీళ్ళని మెయిన్ మెటబాలిజమ్స్కి వాడుతుంది. దానివల్ల బ్రెయిన్ మెటబాలిజము, వేరే జిఐటి మెటబాలిజమ్స్ ఇవన్నీ కొంచెం డౌన్ అవుతాయి. సో పిల్లలు యూజువల్గా డీహైడ్రేట్ అయ్యి దానివల్ల చికాకు పడటం కానీ, హెడేక్ వచ్చి ఇరిటబుల్ అవ్వడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నది చూపిస్తూ ఉంటారు. నీళ్లు తక్కువ తాగటం వల్ల మలబద్ధకం, మూత్ర సమస్యలు వస్తాయా? తక్కువ నీళ్లు తాగడం వల్ల ఏంటంటే యూరిన్ వెళ్ళడం కూడా చాలా తక్కువ అవుతుంది. సో యూరిన్ అనేది హై కలర్డ్ యూరిన్ అంటారు, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ పాస్ చేస్తారు. సో మనకి ఏంటంటే బ్యాక్టీరియా అవన్నీ మన యూరినరీ ట్రాక్లో గ్రో అవుతాయి. మనం ఎక్కువ నీళ్లు తాగి ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తూ ఉంటే కనుక అవి వాష్అవుట్ అయిపోతాయి. మనం తక్కువ నీళ్లు తాగటం, తక్కువ యూరిన్కి వెళ్ళడం వల్ల ఆ బ్యాక్టీరియా మన యూరినరీ ట్రాక్ ఇట్లాంటి వాటిలో గ్రో అయ్యి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ మోషన్ వాల్యూమ్ కూడా మెయిన్లీ డిసైడ్ చేసేది వాటర్ కంటెంట్ అండి. మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉండడం, మనం తక్కువ నీళ్లు తాగడం వల్ల మోషన్ చాలా గట్టిగా అవుతుంది. మోషన్ వెళ్ళడంలో కూడా ఇబ్బంది వచ్చి కాన్స్టిపేషన్ అన్నది వస్తుంది. కూల్ డ్రింక్స్, జ్యూసుల్ని నీళ్లకు ప్రత్యామ్నాయంగా భావించవచ్చా? వాటర్ తాగాలంటే పొద్దునుండి సాయంత్రం వరకు ఓన్లీ నీళ్లు తాగమని చెప్పట్లేదండి. దానికి ప్రత్యామ్నాయంగా జ్యూసులు తాగొచ్చు. పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారంటే పర్వాలేదు. ఒకవేళ ఫ్రూట్స్ తినని పక్షంలో వాళ్ళకి మనం జ్యూసులు ఇవ్వచ్చు. జ్యూసులకి బదులుగా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ అలాంటివి తాగొచ్చు, లేదు అంటే ఇంట్లో తయారు చేసుకున్న జావలు అలాంటివి అయితే తాగొచ్చు. బట్ కూల్ డ్రింక్స్ అన్నది మాత్రం ఈ నీటికి ప్రత్యామ్నాయంగా అన్నది ఎవరు కూడా అడ్వైస్ చేయరండి. కూల్ డ్రింక్స్ అన్నది అవాయిడ్ చేయడం, అది హెల్త్ పరంగా కూడా ఎటువంటి బెనిఫిట్స్ అన్నది లేదు. చిన్నపిల్లల్లో డీహైడ్రేషన్ను ఎలా గుర్తించాలి?
వాటర్ తాగకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే నీరసపడతారు. సో ఆడుకోవడానికి ఇష్టపడకుండా ఒక దగ్గర అలా కామ కూర్చొని ఉంటారు. మనం ఏదైనా వెళ్ళి మాట్లాడినా కూడా కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటారు. యూరిన్కి వెళ్ళకపోవడం వల్ల ఆ బర్నింగ్ మిక్చరేషన్ వచ్చి దానివల్ల కూడా ఇరిటేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉండడం వల్ల మోషన్ గట్టిగా ఉండడం వల్ల మోషన్ అవ్వక పొట్ట ఇబ్బంది ఉండి అదొక రకంగా డల్గా కూర్చొని ఉంటారు. సో ఈ పిల్లలకి ఏంటంటే నోరు పొడిబారిపోవడం, పెదవులు ఎండిపోవడం, కళ్ళు కూడా డ్రై అయిపోయినట్టు అనిపించడం, స్కిన్ కూడా బాగా పొడిబారిపోయినట్టు ఉండడం, ఆకలి ఉండకపోవడం, డల్గా కూర్చోవడం, ఇట్లాంటి ఏమన్నా పిల్లల్లో కనపడినాయి అంటే కనుక డీహైడ్రేషన్ అయి ఉంటుంది. సో అలాంటి పిల్లల్లో కొంచెం వాటర్ తీసుకోవడం అన్నది ఎంకరేజ్ చేయడం మంచిదండి. పిల్లలకు నీళ్లు తాగే అలవాటును పెంచటానికి ఏం చేయాలి? పిల్లలు పగలంతా మోస్ట్లీ స్కూళ్ళల్లో ఉంటారు, ఈవినింగ్ నైట్ మన దగ్గర ఉంటారు. సో 50% ఆఫ్ డే టైం స్కూల్లోనే ఉంటారు. సో మెయిన్ అన్నది మనం వాళ్ళకి కనీసం 1 లీటర్ వాటర్ బాటిల్లో ఇంటి దగ్గర ఫిల్టర్ వాటర్ అన్న ఏదైనా శుభ్రమైన వాటర్ని పట్టి పంపించాలి. అండ్ స్కూల్ టీచర్ గారితో కూడా మనం ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే పగలంతా స్కూల్ టీచర్ గారి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలి. ప్రతి గంట తర్వాత ఒక క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ టీచర్ గారు విధిగా పిల్లలందరినీ కొంచెం వాటర్ తాగండి అని చెప్పడం అన్నది చాలా ఉత్తమం. ప్రజెంట్ ఓపీడీలో చాలామంది తల్లులు వచ్చి చెప్పేది ఏంటంటే స్కూళ్ళల్లో టీచర్ గారు వాటర్ తాగనివ్వట్లేదండి, వాటర్ తాగి మా పిల్లలు టాయిలెట్కి వెళ్తున్నారు, అందుకని టీచర్ గారు వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. బట్ అది చాలా తప్పు పద్ధతి అండి. పిల్లలు నీళ్ళు ఎక్కువ తాగాలి. స్కూల్లో టీచర్ గారిని అడగండి. ప్రతి గంటకి లేదా 2 గంటలకి వాటర్ తాగమని చెప్పండి. సో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చిన వాటర్ బాటిల్ ఆల్మోస్ట్ ఖాళీ అయిందా లేదా, లీటర్ వాటర్ బాటిల్ ఇస్తే లీటర్ వాటర్ బాటిల్ ఖాళీ అయిందా లేదా అన్నది చూసుకోవాలి. సో వాటర్ ఒకటే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి, లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఏదైనా హెల్త్ సూప్లు ఏమన్నా కానీ తయారు చేసుకొని ఇవ్వండి, లేదంటే జావలైనా సరే తయారు చేసుకొని ఇవ్వండి. సో డైలీ కనీసం లీటర్న్నర వాటర్ తాగుతున్నారా, దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా జ్యూసులు ఇవన్నీ తాగుతున్నారా అన్నది చూసుకోవాలి. అండ్ దీనిలో స్కూల్ టీచర్ గారు అండ్ కేర్ టేకర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు ఉన్నదండి. నీరు అనేది మనకు జీవధార, పిల్లలకైతే అది అమృతధారే. దప్పిక తీర్చడంతో పాటు చిన్నారి ఎదుగుదలలో ప్రతి కణానికి అవసరమైన ప్రాణవాయువును అందించేది నీరే. కాబట్టి పిల్లలు రోజు మొత్తంలో తగినన్ని నీళ్లను తాగేలా చూడాలి. దప్పిక వేసినా వేయకుండా తరచుగా నీళ్లను తాగేలా అలవాటు చేయాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది.